కొబ్బరిలో అంతర పంటగా మునగ సాగు చేస్తున్నారు కదా సార్, అంటే ఈ కొబ్బరి ఎప్పుడు నాటారు, మునగ ఎప్పుడు నాటారు, ఇప్పుడు ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి, అసలు ఇట్లా ఆలోచన ఎట్లా చేశారు? జనరల్గా నేను ముందుగా మీ బిగ్ టీవీ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఇప్పటివరకు రీసెంట్లీ మనం ఏరోబిక్ ఫర్మెంటేషన్ గురించి చెప్పారు కదా, విపరీతమైన క్రేజు. చాలామంది రైతులు మీ ద్వారా ఇంప్రెస్ అయ్యి మా ఎంబడి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఉదయం నుంచి కూడా దాదాపు 20 కాళ్ళు వచ్చాయి. చాలా థ్యాంక్స్ మీకు. ఎందుకంటే ఇది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం. ఏదో ఎవరి కోసం షూటింగ్లు కావు ఇవి. ఖచ్చితంగా వ్యవసాయ అభివృద్ధి కోసం, వ్యవసాయ మెలకువల కోసం అమాయకులైన రైతులు, అవగాహన లేని రైతులు, ఆలోచన లేని రైతులందరూ కూడా కొత్తగా ఎక్కడెక్కడో పోయి ప్రొఫెసర్ దగ్గర కనుక్కోవాలంటే చెప్పేవాళ్ళు ఎవరు లేరు. 100% వాళ్ళ పనులలో బిజీ ఉంటారమ్మా. మీరు మాత్రం మీరు చేయడం వల్ల, నేను చెప్పడం వల్ల మాకు ఆ సంకల్పం ఉంది, చేశాము. దానికి ఎంత రెస్పాన్స్ వస్తుందంటే ఐఎమ్ సో హ్యాపీ. రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేస్తుంది. మీ ఆలోచన, మీరు బయటికి రావటం, జనాలందరినీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ సుదూర ప్రాంతాలకు పోయి ఈ ఛానల్స్ చేయడం వల్ల రైతుల్లో ఎంతో చాలా వరకు అనేది యాక్టివ్నెస్ వచ్చేసింది, అవగాహన వస్తుంది. కొత్త పంటలు పండించుకుంటున్నారు, రైతు నష్టపోకుండా బయటపడతారని ఆశిస్తున్నాను. తప్పకుండా మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను అంతర్ పంటలు వేయడానికి కారణం ఏంటంటే, మొదటి నుంచి ఏ రైతుకైనా వాటర్ ఫెసిలిటీ ఉన్నట్టయితే, నీటి వసతి ఉన్నట్టయితే తమ పొలాల్లో ఒకే పంటకు వేసుకొని సంవత్సరాల తరబడి వెయిట్ చేసి, మీరు ఉదాహరణకి చెప్తా, ఇది షార్ట్ టర్మ్ క్రాపే కొబ్బరి, రామ్ గంగా అని చెప్పి తమిళనాడు నుంచి తెప్పించామమ్మా. ఇప్పుడు మనం చూస్తున్నది రామ్ గంగా వెరైటీ. స్పెషల్ ఏం సార్? ఇది హైబ్రిడ్ లో ఉంటది, హైట్ తక్కువ ఉంటది. అంటే సుమారు 6, 7, 8 ఫీట్ల కంటే ఎక్కువ పైకి పోదన్నమాట. ఈ 4వ సంవత్సరం నుంచే క్రాప్ స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తున్నారు దాని ఉధృతి. ఇప్పుడు కేవలం 14 నుంచి 16 నెలల చెట్టు అది మన నాటి నుంచి. అప్పటి నుంచే ఈ మునగ కూడా సేమ్ టైం నాటినాము. మునగ ఒక సాలు పంట తీసుకున్నాము, మళ్ళీ బ్యాక్ కటింగ్ చేసినాము. ఇంకో 2 నెలల తర్వాత మళ్ళీ ఇది కూడా క్రాప్ స్టార్ట్ అవుతుంది మునగ. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంకా సరిగ్గా 2 సంవత్సరాల నాటికి మన కొబ్బరి కూడా కాపు వచ్చేస్తుంది మనకి. 3 ఫీట్ల నుంచే క్రాప్ పట్టుకుంటుందని చెప్పారు వాళ్ళు. సరే, మాకు ఆశాజనకంగా ఉంది. మా చెట్లు చాలా మంచిగా పెరుగుతున్నాయి. ఇంతవరకు ఏ రకమైన పెస్ట్ కంట్రోల్ కోసం మందు కొట్ల, చెట్లు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. మేము అంటే జనరల్గా కూడా వీడి ఎక్కువ ఉంచాం, మేము పద్ధతిగా ఉంచుకుంటాము. సీజనల్ వైజ్ ఫుడ్లు ఇస్తూ ఉంటాం. ప్రత్యేకించి మా చెట్లకు బలం ఏంటంటే ఏరోబిక్ ఫర్మెంటేషనే ఎక్కువ ఇస్తాం మేము. అది గో ఆధారితమైన మెడిసినల్ కనుక దానివల్ల చాలా ఉపయుక్తంగా ఉంటాయి.